హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఈ వీడియోలో మనీ హీస్ట్ సీజన్ 1 గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నారు. 2.4 బిలియన్ యూరోస్ దోచుకోవడం అన్న మామూలు విషయంగా అనిపిస్తుందా? ఈ స్పానిష్ సిరీస్ దాని గ్రిప్పింగ్ స్టోరీ, ఆసక్తికరమైన క్యారెక్టర్స్ మరియు ట్విస్ట్లతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సీజన్లో ఏం జరుగుతుంది, కథ ఎలా సాగుతుంది, క్యారెక్టర్స్ ఎవరు, వాళ్ళ మోటివేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మనీ హీస్ట్ స్పానిష్లో లా కసా దే పాపిల్ అని పిలువబడే ఈ సిరీస్ ఒక పెద్ద రాయల్ మింట్ ఆఫ్ స్పెయిన్లో జరిగే ఒక భారీ డకాయిటీ చుట్టూ తిరిగే కథ. ఈ హీస్ట్ను ప్లాన్ చేసేది ఒక మాస్టర్ మైండ్. అతను ప్రొఫెసర్గా పిలువబడతారు. అతని టీంలో 8 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళందరూ విభిన్న నైపుణ్యాలు కలిగిన వ్యక్తులు. వాళ్ళు సిటీ పేర్లతో పిలువబడతారు: టోక్యో, బెర్లిన్, రియో, డెన్వర్, నైరోబి, హెల్సింకి, ఓస్లో, మోస్కో. ఈ సీజన్లో 13 ఎపిసోడ్లు ఉన్నాయి మరియు ప్రతి ఎపిసోడ్లో ఒక ట్విస్ట్, ఒక డ్రామా, ఒక ఎమోషన్ ఉంటుంది. కథ టోక్యో అనే యువతి నరేషన్తో మొదలవుతుంది. టోక్యో ఒక చిన్న దొంగతనం సమయంలో తన బాయ్ ఫ్రెండ్ను కోల్పోయిన తర్వాత పోలీసుల నుండి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఆమె జీవితం అతలాకుతలమవుతున్న సమయంలో ప్రొఫెసర్ ఆమెను కలుస్తాడు మరియు ఒక భారీ ప్లాన్లో భాగం కావాలని ఆఫర్ చేస్తాడు. ఆ ప్లాన్ ఏంటంటే స్పెయిన్లోని రాయల్ మింట్లో దొంగతనం చేయటం. కానీ సాధారణ దొంగతనం కాదు, బిలియన్ల యూరోలను ముద్రించి ఆ డబ్బుతో బయటకు రావటం. ప్రొఫెసర్ ఈ హీస్ను సంపూర్ణంగా ప్లాన్ చేస్తాడు. అతని టీంలో 8 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళందరూ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వారు. వాళ్లకు నియమాలు చెప్తాడు. ఎవరు వ్యక్తిగత సంబంధాలు పెట్టుకోకూడదు, ఎవరు ఒకరి గురించి ఒకరు వ్యక్తిగత విషయాలు తెలుసుకోకూడదు, మరియు అతి ముఖ్యంగా ఎవరు హత్య చేయకూడదు. ఈ నియమాలు హీస్ట్ సమయంలో ఎంతవరకు పాటించబడతాయో మనం చూద్దాం. హీస్ట్ రోజు టీం రాయల్ మింట్లోకి ప్రవేశిస్తుంది. వాళ్ళు ఎరుపు జంప్ సూట్స్ ధరించి సాల్వడోర్ డాలీ మాస్కులు పెట్టుకుంటారు. ఈ లుక్ సిరీస్ కు ఒక ఐకానిక్ సింబల్ అవుతుంది. వాళ్ళు మింట్లో ఉన్న 67 మంది బందీలను తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఈ బందీలలో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ ఎల్సన్ పార్కెర్, ఒక బ్రిటిష్ అంబాసిడర్ కూతురు. ఆమె ఉండటం వల్ల పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది. ప్రొఫెసర్ బయట ఒక సీక్రెట్ లొకేషన్ నుంచి ఈ హీస్ట్ ను కంట్రోల్ చేస్తాడు. అతను పోలీసులతో చాట్లు చేస్తూ వాళ్లను డైవర్ట్ చేస్తాడు. ఇంతలో టీం లోపల మింట్లో డబ్బు ముద్రించడం మొదలు పెడుతుంది. వాళ్ళ లక్ష్యం 2.4 బిలియన్ల యూరోలు ముద్రించడం. కానీ ఇది అంత సులభం కాదు. పోలీసులు, స్వాట్ టీంలు మరియు ఒక ముఖ్యమైన నెగోషియేటర్ ఏంజెల్ రూబియో బయట ఉంటారు, వాళ్లను ఆపటానికి ప్రయత్నిస్తూ. ఇప్పుడు క్యారెక్టర్స్ గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. ప్రొఫెసర్ ఈ హీస్ట్ కు మాస్టర్ మైండ్. అతను చాలా తెలివైనవాడు, ఎల్లప్పుడూ 10 అడుగుల ముందు ఆలోచిస్తాడు. అతని మోటివేషన్ ఏంటంటే తన తండ్రి కలను నెరవేర్చడం. అతని తండ్రి కూడా ఒక రాబర్, ఒక బ్యాంక్ రాబరీ సమయంలో చనిపోయాడు. ఇక టోక్యో కథ ఆమె నెరేషన్తో సాగుతుంది. ఆమె ఒక రిస్క్ టేకర్, ఎమోషనల్ గా నడిచే స్త్రీ. ఆమె జీవితంలో ఎటువంటి నష్టాలు లేనప్పుడు ఈ హీస్ట్ లో చేరుతుంది. బెర్లిన్ టీమ్ లీడర్, చాలా కఠినమైన వ్యక్తి. అతను ఒక టెర్మినల్ ఇల్నెస్తో బాధపడుతూ ఉంటాడు, అందుకే అతనికి ఏమీ కోల్పోవటానికి లేదు. రియో ఒక యువ హ్యాకర్, టోక్యోతో రొమాంటిక్ రిలేషన్లో ఉంటాడు. అతని నైపుణ్యాలు హీస్లో చాలా కీలకం. డెన్వర్ మరియు మాస్కో తండ్రి కొడుకు జోడి. డెన్వర్ హాట్ హెడెడ్, మాస్కో మాత్రం ఎమోషనల్ మరియు హార్డ్ వర్కింగ్. నైరోబి డబ్బు ముద్రించే ప్రాసెస్ను నడిపించే స్త్రీ. ఆమెకు తన కొడుకు కోసం ఒక బెటర్ లైఫ్ కావాలనే ఆశ. హెల్సింకి మరియు ఓస్లో బలవంతులైన సైనికులు టీంకు ఫిజికల్ స్ట్రెంగ్త్ అందిస్తారు. హీస్ట్ సమయంలో చాలా ట్విస్టులు వస్తాయి. మొదట బందీలలో ఒకరైన ఎట్రో రోమన్ మింట్ డైరెక్టర్ హీరో అవ్వాలని ప్రయత్నిస్తాడు, కానీ అతని ప్రయత్నాలు విఫలమవుతాయి. ఇంకో ముఖ్యమైన క్యారెక్టర్ ఏంజెల్ రూబియో, పోలీస్ నెగోషియేటర్, ప్రొఫెసర్తో మైండ్ గేమ్స్ ఆడతాడు. టోక్యో మరియు రియో మధ్య రొమాన్స్, బెర్లిన్ యొక్క కఠిన నిర్ణయాలు, డెన్వర్ మరియు ఒక బందీ అయిన మోనికా మధ్య అనుకోకుండా మొదలైన రిలేషన్షిప్, ఇవన్నీ కథను మరింత ఆసక్తికరంగా చేస్తాయి. ఒక దశలో బెర్లిన్ ఒక బందీని చంపాలని ఆర్డర్ చేస్తాడు, కానీ టీం అతన్ని ఆపుతుంది. పోలీసులు మింట్లోకి ఒక అండర్ కవర్ ఏజెంట్ను పంపుతారు. అతను టీంలో ఒకరిగా చొరబడతాడు, కానీ ప్రొఫెసర్ ఈ ప్లాన్ను గుర్తిస్తాడు మరియు అతన్ని ఎక్స్పోజ్ చేస్తాడు. ఈ సమయంలో టీంలో అంతర్గత గొడవలు కూడా మొదలవుతాయి. బెర్లిన్ మరియు టోక్యో మధ్య గొడవలు, రియో యొక్క ఎమోషనల్ బ్రేక్ డౌన్, ఇవన్నీ హీస్ను మరింత క్లిష్టతరం చేస్తాయి. సీజన్ చివర్లో టీం చాలా డబ్బును ముద్రించి ఒక టన్నెల్ ద్వారా బయటకు వెళ్ళటానికి ప్లాన్ చేస్తుంది. కానీ ఈ సమయంలో ఓస్లో తీవ్రంగా గాయపడతాడు మరియు చనిపోతాడు. బెర్లిన్ తన ఇల్నెస్ వల్ల బలహీనంగా ఉంటాడు మరియు టీంను కాపాడటానికి అతను తాను త్యాగం చేస్తాడు.
అతను పోలీసులతో ఫైట్ చేస్తూ టీం ఎస్కేప్ అయ్యేందుకు టైం ఇస్తాడు. చివరగా టీం టన్నెల్ ద్వారా బయటకు వచ్చి డబ్బుతో ఎస్కేప్ అవుతుంది. ప్రొఫెసర్ కూడా పోలీసుల నుండి తప్పించుకుంటాడు. కానీ కథ ఇక్కడితో ముగియదు. సీజన్ చివర్లో 1 సంవత్సరం తర్వాత టోక్యోకా ఐలాండ్లో ఉంటూ ప్రొఫెసర్తో కాంటాక్ట్లో ఉంటుంది. పోలీసులు ఇంకా వాళ్ళను వెతుకుతూనే ఉన్నారు. ఇక ఎందుకు ఈ సీజన్ స్పెషల్ అంటే, మనీ హీస్ట్ సీజన్ 1 ఒక పర్ఫెక్ట్ హీస్ట్ డ్రామా. ఇందులో టెన్షన్, ఎమోషన్, రొమాన్స్, యాక్షన్ అన్నీ సమపాళ్లలో ఉంటాయి. ప్రొఫెసర్ యొక్క తెలివైన ప్లాన్స్, టీమ్ మెంబర్స్ మధ్య డైనమిక్స్ మరియు పోలీసులతో జరిగే మైండ్ గేమ్స్ ఈ సిరీస్ ను ఒక అద్భుతమైన అనుభవంగా మారుస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది మనీ హీస్ట్ సీజన్ 1 యొక్క పూర్తి ఎక్స్ప్లెనేషన్. ఈ సీజన్ చూడటం ద్వారా మీరు ఒక రోలర్ కోస్టర్ రైడ్ ను అనుభవిస్తారు. మీకు ఈ సిరీస్ గురించి ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరియు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.